మామూలుగా పోలీసులు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులలో ఎన్కౌంటర్లు చేస్తుంటారు. రేరెస్ట్ ఆఫ్ రేర్ అంటే అలాంటి క్రూరత్వం ఇక ప్రపంచంలో ఇంకెవ్వడూ చెయ్యలేడు అన్నటువంటి. ఆ మధ్యన ఒక అమ్మాయి మీదన అత్యాచారం చేసినటువంటి కేసులో ఎన్కౌంటర్ జరిగింది, గుర్తుంది కదా. సజ్జన్నార్ కాల్చి చంపినటువంటి సంఘటన ఏదైతే ఉందో, అలాంటి దానికి గురుమూర్తి అనేవాడు కరెక్ట్గా అర్హుడవుతాడేమో. ఎందుకంటే ఇందులో ఒకటి, అసలు ఆ చంపినటువంటి తీరు, పత్రికలు టీవీలు ఆ చంపిన తీరుని రాసే కొద్దీ రేపొద్దున ఎంతమంది ఎట్లా తయారవుతారో వెదవలు అనేటటువంటి భయం వేస్తుంది. చంపడం ఏంటి, మొక్కలు చెయ్యడం ఏంటి, తగలబెట్టడం ఏంటి, బూడిద చెయ్యడం ఏంటి, అది తీసుకెళ్ళి ఎక్కడో పారపోసి రావడం ఏంటి, అది ఎలాగ వండాడు, అసలు నిజంగా ఆ గగుర్పాటు జుగుప్స కలిగించేటటువంటిది. ఇట్లాంటి వాడికి ముందు వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం రేపేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇది ఎవడూ చర్చించట్లేదు. వాళ్ళ కుటుంబము పరిస్థితి ఏంటి, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ అమ్మా నాన్న మీద ఆధారపడ్డ ఆ బిడ్డల బ్రతికేంటి, రేపటి నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇదొక $1 మిలియన్ ప్రశ్న. ఏదో వాళ్ళు అమ్మా నాన్న లేకపోతే అదే అత్తమామల ఇంట్లోనూ ఎక్కడో ఉంచారు, ఇప్పుడు వాళ్ళు పోషించగలరా? అసలు మనం ఇలాంటి టైముల్లో మీడియా టచ్ చేయాల్సింది ఈ అదవకి సంబంధించి. ఒకటి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆడి భార్యని ఏదో ఆడు చంపుకున్నాడంటే అది ఏమన్నా వస్తువా భార్య అంటే, ఇదొక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఈ కోణంలో చూసినప్పుడు అంటే వాళ్ళ కుటుంబపు పరిస్థితి, హ్యూమన్ ఇంట్రెస్ట్ టచ్ చేయండి. వీడు చేసిన తల్లి తండ్రుల యొక్క ఘర్షణలో తల్లేమో చనిపోయింది తండ్రి చేతులు, ఆ తండ్రి ఏమో జైలు పాలవుతాడు. ఇప్పుడు ఆ బిడ్డల బ్రతుకేంటి రేపటి నుంచి, ఆ బిడ్డల్ని సాకగలిగినటువంటి పరిస్థితుల్లో తాత అమ్మమ్మ లేకపోతే తాత నాయనమ్మ ఉన్నారా వాళ్ళు, అప్పుడు ఏమిటి వాళ్ళ జీవితం, అది ఏమన్నా సమాజంలో చర్చకు తీసుకొస్తే ప్రభుత్వాలు ఏమన్నా చేస్తాయో చూడాలి.